అస్సలాము అలైకుమ్ గాయ్స్. ఈరోజు నా ఇఫ్తార్ ప్లేట్ అనమాట. ఇది యమ్మీ యమ్మీ ఎయిర్ ఫ్రైడ్ చికెన్ పకోడా అనమాట. చాలా యమ్మీ. మేమైతే ఇఫ్తార్ ఫస్ట్ ఖజూర్తో అనేది స్టార్ట్ చేస్తాము ఫాస్టింగ్ అనేది. ఆ తర్వాత నేనైతే ఇక్కడ చికెన్ పీస్ అనేది తిన్నాను గాయస్. ఎంత సాఫ్ట్గా ఉందో, ఆయిల్ లేకపోయినా చాలా యమ్మీ కుక్ అయింది. దీన్ని నేను మయోనీస్ అండ్ సమ్ ఇమ్లీ చట్నీతో తిన్నాను గాయస్. 2M కాంబినేషన్ అయితే చాలా బాగుంది. కొంచెం చికెన్ తిన్నాక వెయిట్ చేస్తుందని చెప్పేసి కొంచెం కోకోనట్ వాటర్ అనేది తాగాను ఇఫ్తార్ టైంలో. ఫస్ట్ అయితే రెసిపీ అయితే చూసేద్దాం. ఫస్ట్ చికెన్లో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి అండ్ పసుపు అండ్ 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్న తర్వాత అందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ అండ్ 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత హోల్ లెమన్, మొత్తం లెమన్ అనేది మనం స్క్వీజ్ చేసుకోవాలి మ్యారినేషన్లో. ఆ తర్వాత కొన్ని కర్రీ లీవ్స్, ఇక్కడ మీ దగ్గర కొరియాండర్ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు, నా దగ్గర లేదు. సో ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ అండ్ 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ ఇది యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి గాయస్. ఆ తర్వాత అందులో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక 2 hours. ఇప్పుడు మంచిగా మ్యారినేట్ అయిపోయింది. ఆ తర్వాత ఎయిర్ ఫ్రైని కొంచెం బ్రష్తో మంచిగా బ్రష్ చేసి మనం ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని మంచిగా ఈవెన్గా మనం అసెంబుల్ చేసుకోవాలి ఎయిర్ ఫ్రైలో. ఆ తర్వాత 200 degreesలో 20 minutes అనేది కుక్ చేసుకోవాలి. నేనైతే 15 minutes కుక్ చేశాను వన్ సైడ్. 15 minutes వన్ సైడ్ కుక్ చేసుకున్న తర్వాత దాన్ని మంచిగా టర్న్ చేయాలి. టర్న్ చేసి అన్ని చికెన్ పీసెస్ని మళ్ళీ ఇంకొక 10 minutes అనేది నేను కుక్ చేసుకున్నాను 200 degreesలో. అంతే గాయస్, 25 minutesలో మనకి యమ్మీ యమ్మీ చికెన్ పకోడా అనేది రెడీ. చాలా అండ్ చాలా హెల్తీ కూడా, చాలా క్రిస్పీగా కూడా వచ్చింది చికెన్ అయితే.